హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ న్యూమోనియా డే గురించి చెప్పుకుందాం. న్యూమోనియా అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. న్యూమోనియాను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. న్యూమోనియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2019లో 25 లక్షల మంది మరణించారు. అందులో 6.72 లక్షలు చిన్నారులు ఉండటం బాధాకర విషయం. పైగా ఇందులోనూ చాలా ఎక్కువ మంది 5 ఏళ్ల వయసు కంటే తక్కువ చిన్నారులు. అందుకే న్యూమోనియా రావడానికి కారణాలు, లక్షణాలు, నివారణ గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. నవంబర్ 12న ప్రపంచ న్యూమోనియా డే. న్యూమోనియాను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో చైల్డ్ న్యూమోనియాకు వ్యతిరేకంగా గ్లోబల్ కోయలిషన్ 2009 నవంబర్ 12న మొదటిసారిగా ప్రపంచ న్యూమోనియా డేను నిర్వహించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ప్రపంచ న్యూమోనియా డే జరుపుతున్నారు. న్యూమోనియా గురించి అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. న్యూమోనియా ఎందుకు వస్తుంది? న్యూమోనియా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజువాల వలన సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు గాలితో పాటుగా సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి కొద్ది కాలానికి తెల్ల రక్త కణాలను నిర్వీర్యం చేస్తాయి. దీంతో మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉన్నా శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వాటిని ఎదుర్కోలేకపోవచ్చు. CDC ప్రకారం ఒమిక్రాన్ వైరస్, SARS-CoV-2, ఇన్ఫ్లుయెంజా, RSV వైరస్ కూడా న్యూమోనియాకు కారణం కావచ్చు. వీరికి రిస్క్ ఎక్కువ. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లలు, వృద్ధులు ఇద్దరూ సులభంగా న్యూమోనియాకు గురవుతారు. పిల్లలు, వృద్ధులకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. దీని కారణంగా వీరికి న్యూమోనియా త్వరగా అటాక్ అయ్యే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా చిన్న పిల్లల్లో రెస్పిరేటర్ సిన్సియస్ వైరస్, RSV, పెద్దవారిలో ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వచ్చే జలుబు, దగ్గు తర్వాత న్యూమోనియా తరచుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్, స్మోకింగ్, మంచి ఆహారం తీసుకోని వారికి, డయాబెటీస్, HIV, క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. వీరికి న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ లక్షణాలు ఉంటాయి: చలితో కూడిన జ్వరం, దగ్గు, కఫం, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో దగ్గుతో పాటు రక్తం పడుతుంది. కొందరిలో కఫం చిక్కగా, కొందరిలో పల్చగా పడుతుంది. నోటి వెంట పడే కఫం రంగును బట్టి వ్యాధి లక్షణాలు గుర్తించవచ్చు. చిన్న పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. పసిపిల్లలకు, చిన్నారులకు న్యూమోనియా లక్షణాలు ఉండకపోవచ్చని మయో క్లినిక్ వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో న్యూమోనియా కారణంగా వాంతులు, జ్వరం, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉండొచ్చు. బ్యాక్టీరియల్ న్యూమోనియాలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. జాన్స్ హాప్కిన్స్ ప్రకారం బ్యాక్టీరియల్ న్యూమోనియాలో కొన్ని తేలికపాటి తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. పెదవులు, గోళ్ళు నీలంగా మారటం, జ్వరం, దగ్గు, ఆకుపచ్చ, పసుపు కఫం, కఫంలో రక్తం పట్టడం, ఆకలి లేకపోవటం, చెమట పట్టడం, శక్తి లేకపోవటం, ఆయాసం, పల్స్ వేగంగా ఉండటం, చలి, ఛాతీ హెవీగా ఉండటం. వైరల్ న్యూమోనియా లక్షణాలు. వైరల్ న్యూమోనియా లక్షణాలు ఏంటంటే బ్యాక్టీరియా న్యూమోనియా మాదిరిగానే ఉంటాయి. తలనొప్పి, శ్వాస ఆడకపోవడం, కండరాల నొప్పి, బలహీనత, దగ్గు ఎక్కువగా రావటం ఎలా నిర్ధారించాలి? జాన్స్ హాప్కిన్స్ ప్రకారం ఎక్స్రే, రక్త పరీక్ష, కఫ పరీక్ష, ఛాతీ CT స్కాన్, బ్రోంకోస్కోపీ వంటి పరీక్షలతో న్యూమోనియాను నిర్ణయించవచ్చు. న్యూమోనియాను ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ పల్స్ ఆక్సిమీటర్తో గుర్తించవచ్చు. పల్స్ ఆక్సిమీటర్ మన రక్తంలో ఆక్సిజన్ లెవెల్ను మెజర్ చేస్తుంది. న్యూమోనియా కారణంగా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి.
ఇలా నివారించండి. పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే BCG పెర్టుసెస్లతో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల చిన్నారుల్లో దీన్ని నివారించవచ్చు. బిడ్డకు 6 నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వటం, చక్కని శుభ్రత పాటించడం వల్ల చిన్నారుల్లో న్యూమోనియా రాకుండా చాలా వరకు నివారించవచ్చు. ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. పొగాకు ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. రోజు వ్యాయామం చేయడం మంచిది. పోషకాహారం తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. దేశంలో న్యూమోనియా కారణంగా మరణాలు ఎక్కువ అవుతున్న వేళ ఈ శీతాకాలంలో ఆ వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే అంతరించిన వ్యాధి ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్-19 వైరస్ ఉన్న వయసు పైబడిన వారిలో న్యూమోనియా తీవ్రమైన ఆందోళనకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ న్యూమోనియా డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ దీనిపై ఓ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ప్రపంచ న్యూమోనియా డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 12వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అమ్జద్ ఖాన్ ఒక భారతీయ ప్రఖ్యాత నటుడు, చలనచిత్ర దర్శకుడు. అతను దాదాపు 20 సంవత్సరాల కెరీర్లో 132 చిత్రాలకు పైగా పనిచేశాడు. అతను నటుడు జయంత్ కుమారుడు. అతను ఎక్కువగా హిందీ చిత్రాల్లో విలన్ పాత్రలకు ప్రజాదరణ పొందాడు. 1975 కల్ట్ క్లాసిక్ చిత్రం షోలేలో గబ్బర్ సింగ్, ముకద్దర్ కా సికందర్లో దిలావర్ పోషించిన పాత్రల్లో అత్యంత ప్రసిద్ధమైనది. అమ్జద్ ఖాన్ బొంబాయి రాష్ట్రం, బ్రిటిష్ ఇండియాలో నవంబర్ 12, 1940న నటుడు జయంత్కు పష్తూన్ సంతతికి చెందిన సున్నీ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. అమ్జద్ ఖాన్ సినిమాల్లోకి రాకముందు అతను థియేటర్ యాక్టర్. అతని మొదటి పాత్ర 1951లో నజ్నీన్ చిత్రంలో 11 సంవత్సరాల వయసులో బాలనటుడిగా నటించిందే. రంజిత్ ఒక భారతీయ నటుడు, చలనచిత్ర దర్శకుడు. అతను ఎక్కువగా 200 హిందీ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించాడు. అతను టీవీ సిరీస్ ఐసా దేశ్ హై మేరాలో కూడా సానుకూల పాత్ర పోషించాడు. అతను రబ్నే బనాయన్ జోడియాన్, మౌజాన్ దుబాయ్ దియాన్, మన్ జీతే బగ్జీత్ అనే అనేక పంజాబీ చిత్రాల్లో కూడా పనిచేశాడు. రంజిత్ పంజాబీలోని అమృత్సర్కు సమీపంలోని జండియాలా గురు అనే పట్టణంలో ఒక సనాతన సిక్కు కుటుంబంలో గోపాల్ సింగ్ బేడీగా సెప్టెంబర్ 12, 1941న జన్మించాడు. 1971లో విడుదలైన షర్మిలే చిత్రంలో నెగటివ్ రోల్ పోషించిన తర్వాత రంజిత్ ఖ్యాతి గడించాడు. సునీల్ దత్, సావన్ ఖాడోన్, రేష్మా ఔర్ షేరాలో అతని నటనను ఇష్టపడి అతని పేరును సిఫార్సు చేశాడు. సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ విఖ్యాత పక్షి శాస్త్రవేత్త, పద్మ విభూషణుడు, రాజ్యసభ సభ్యుడు సలీం అలీ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడ్డాడు. భారతదేశంలో పక్షి శాస్త్రం గురించి అవగాహన, అధ్యయనం పెంపొందించడానికి సలీం అలీ అనితరమైన కృషి చేసి గుర్తింపు పొందాడు. సలీం అలీ నవంబర్ 12, 1896న ముంబైలో జన్మించారు. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ మూతపడకుండా కొనసాగడానికి సలీం అలీ ఎంతో ప్రయత్నించాడు. అప్పటి ప్రధాని నెహ్రూకు లేఖ రాసి ధన సహాయం పొందగలిగాడు. భరత్పూర్ పక్షి సంరక్షణ వనం, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ పరిరక్షణ కోసం అలీ ఎంతో కృషి చేశాడు. 1990లో కోయంబత్తూర్ వద్ద ఆనైకట్టిలో సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ ప్రారంభమైంది. ప్రియాంక జవాల్కర్ ఒక భారతీయ తెలుగు సినిమా నటి. 2017లో తెలుగులో వచ్చిన కలవరమాయే సినిమా ద్వారా ఆమె సినిమా రంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీ వాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రియాంక జవాల్కర్ 1992 నవంబర్ 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో జన్మించింది. ఈమె పూర్వీకులు మరాఠీ కుటుంబానికి చెందినవారు. వాళ్ళు అనంతపురంలో స్థిరపడ్డారు. 10వ తరగతి వరకు అనంతపురంలోని
నగరంలోని LRG హై స్కూల్లో చదివిన ప్రియాంక హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నటనలో ఆసక్తి ఉన్న ప్రియాంక NJ భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. 2017లో కలవరమాయే, 2018లో టాక్సీ వాళ్ళ సినిమాల్లో నటించింది. దివాన్ బహదూర్ సచివోత్తమ సర్ చట్పుట్ పట్టాభిరామ్ రామస్వామి అయ్యర్ సర్ సిపిగా ప్రసిద్ధి చెందారు. ఒక భారతీయ న్యాయవాది, నిర్వాహకుడు మరియు రాజనీతిజ్ఞుడు. దశాబ్దాలుగా మద్రాస్ ప్రెసిడెన్సీలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. రామస్వామి అయ్యర్ నవంబర్ 12, 1879న మద్రాసు నగరంలో జన్మించారు. మద్రాసు న్యాయ కళాశాల నుండి న్యాయవాదిగా అర్హత సాధించడానికి ముందు వెస్లీ కళాశాల, ఉన్నత పాఠశాల మరియు మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నారు. అతను 1903లో మద్రాస్ బార్లో చేరాడు. అయ్యర్ 1932లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుండి LLB పొందారు. 1910 నాటికి అతను మద్రాస్ బార్కు తిరుగులేని నాయకుడు, మైలాపూర్ సంఘానికి అధిపతి, భారతదేశంలో అత్యధిక వేతనం పొందే న్యాయవాది, ఆల్ ఇండియా లాయర్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా, న్యాయవాదిగా, రాజ్యాంగ సలహాదారుగా ప్రసిద్ధి చెందాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.